ప్రతి ఉదయం ఒక కొత్త రోజును మాత్రమే కాదు, కొన్ని మధురమైన జ్ఞాపకాలను కూడా తీసుకొస్తుంది. ఈరోజు ఉదయం అర్జున్ కుటుంబం నిన్న రాత్రి జరిగిన అందమైన క్షణాలను గుర్తు చేసుకుంటుంది. వాళ్లతో కలిసి మనం కూడా ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకున్నారు. ఇప్పుడు తెల్లవారింది. అర్జున్ ఇప్పటికే నిద్రలేచి అల్లారం ఆఫ్ చేస్తూ మంచం మీద కూర్చున్నాడు. ఈరోజు అర్జున్ త్వరగా నిద్రలేచాడు. ఇంగ్లీష్లో అర్జున్ వోకప్ ఎర్లీ. అర్జున్ వోకప్ ఎర్లీ. నాతో కలిపి చెప్పండి, అర్జున్ వోకప్ ఎర్లీ. ఇప్పుడు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తున్నారో చూద్దాం రండి. చూడండి, ప్రియా అర్జున్ కంటే ముందే నిద్రలేచి కిటికీ తలుపులు తెరిచి కిటికీ దగ్గర నిలబడింది. ప్రియా ఓపెన్ ద విండో. ప్రియా ఓపెన్ ద విండో. నాతో కలిపి చెప్పండి, ప్రియా ఓపెన్ ద విండో. ప్రియా కిటికీ తెరిచింది. కిటికీలోంచి చల్లని గాలి లోపలికి వచ్చింది. అలానే సూర్యరశ్మి కూడా గదిలోకి వచ్చింది. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం రండి. అయ్యో చూడండి, పిల్లలు కూడా ఇప్పటికే నిద్ర లేచారు. ఇంగ్లీష్లో ద చిల్డ్రన్ గాట్ అప్ హ్యాపీలీ. ద చిల్డ్రన్ గాట్ అప్ హ్యాపీలీ. నాతో కలిపి చెప్పండి, ద చిల్డ్రన్ గాట్ అప్ హ్యాపీలీ. పిల్లలు హ్యాపీగా నిద్ర లేచిన తర్వాత నిలబడి స్ట్రెచింగ్ చేస్తున్నారు. అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిద్ర లేచారు కదా, ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారో చూద్దాం రండి. చూడండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చక్కగా హాల్లో కూర్చుని నిన్న జరిగిన విషయాల కోసం మాట్లాడుకుంటున్నారు. మొదటిగా అర్జున్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు, మనం నిన్న అద్భుతమైన భోజనం చేశాము. We had a wonderful dinner yesterday. We had a wonderful dinner yesterday. నాతో కలిపి చెప్పండి, We had a wonderful dinner yesterday. అర్జున్ మాటలు విని గ్రాండ్ మదర్ కూడా చాలా సంతోషించింది. గ్రాండ్ మదర్ కూడా నిన్నటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఈ విధంగా అంటుంది, అవును మన అందరం కలిసి భోజనం చేశాం. We ate together. We ate together. నాతో కలిపి చెప్పండి, We ate together. గ్రాండ్ మదర్ మాటలు విన్న రోహిత్ కి ఇంకొక విషయం గుర్తొచ్చిందంట. అదేంటో చూద్దాం రండి. రోహిత్ కు నిన్న రాత్రి గ్రాండ్ మా చెప్పిన కథ గుర్తొచ్చి ఈ విధంగా అంటున్నాడు, గ్రాండ్ మా ఒక అందమైన కథ చెప్పింది. ఇంగ్లీష్లో గ్రాండ్ మా టోల్డ్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ. గ్రాండ్ మా టోల్డ్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ. నాతో కలిపి చెప్పండి, గ్రాండ్ మా టోల్డ్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ. ఆ కథ ఆరాధ్యకు కూడా చాలా నచ్చింది. రోహిత్ మాటలకు ఆరాధ్య రెస్పాండ్ అవుతూ ఈ విధంగా అంటుంది, నాకు ఆ కథ చాలా నచ్చింది. ఐ లైక్డ్ ద స్టోరీ వెరీ మచ్. ఐ లైక్డ్ ద స్టోరీ వెరీ మచ్. నాతో కలిపి చెప్పండి, ఐ లైక్డ్ ద స్టోరీ వెరీ మచ్. అందరూ నిన్నటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని చాలా నవ్వుకున్నారు. ఆరాధ్య మాటలకు ప్రియా నవ్వుతూ ఈ విధంగా అంటుంది, మనం నిన్న సాయంత్రాన్ని చాలా ఆనందంగా గడిపాము. ఇంగ్లీష్లో We enjoyed the evening. We enjoyed the evening. నాతో కలిపి చెప్పండి, We enjoyed the evening. ప్రియా మాటలకు అర్జున్ రెస్పాండ్ అవుతూ, అవును పిల్లలు త్వరగా నిద్రపోయారు. The children slept early. The children slept early. నాతో కలిపి చెప్పండి, The children slept early. అందుకే పిల్లలు ఈరోజు చాలా ఫ్రెష్ గా ఉన్నారు. ఇప్పుడు అందరూ టీ తాగుతున్నారు. టీ తాగడం పూర్తయిన తరువాత ప్రియా ఈ విధంగా అంటుంది, మనం కొత్త రోజును ప్రారంభించాం. We started a new day. We started a new day. నాతో కలిపి చెప్పండి, We started a new day. టీ తాగడం పూర్తయిపోయిన తరువాత ఫ్యామిలీ అందరూ కలిసి వాళ్ళ ఇంటి బయటికి వచ్చి సన్ రైజ్ ని ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ ఏ పని చేసినా అందరూ కలిసిమెలిసి చేస్తున్నారు. అర్జున్ ఫ్యామిలీ ఎంత మంచి కుటుంబమో కదా. అర్జున్ ఫ్యామిలీ కొంతసేపు బయట కూర్చున్న తరువాత ఎవరి పనుల్లో వాళ్ళు జాయిన్ అవడానికి రెడీ అవుతారు. ఎవరెవరు ఏ పనిలోకి వెళ్తారనేది మనం తరువాత వీడియోలో తెలుసుకుందాము. ఈరోజు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గత రాత్రి జరిగిన అన్ని విషయాలను గుర్తు చేసుకుని మాట్లాడుకున్నారు. అంటే ఆల్రెడీ జరిగిపోయిన విషయాలను మాట్లాడుకున్నారు కాబట్టి వాళ్ళు సింపుల్ పాస్ట్ లో మాట్లాడుకున్నారని మనం భావించాలి.
ఈ రోజు చెప్పుకున్న అన్ని సెంటెన్సెస్ ని 5 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీకు కొన్ని ప్రాక్టీస్ పిక్చర్స్ చూపిస్తాను. అవి చూసి మీరు నాకు సెంటెన్స్ చెప్పండి. ఈ రోజు స్టోరీలో వచ్చిన ముఖ్యమైన పదాలకు అర్థాలు చూద్దాం రండి. DRANK డ్రాంక్ తాగేశారు. WOKEUP వోకప్ నిద్రలేచాడు. OPENED ఓపెన్డ్ తెరిచాడు. PACKED ప్యాక్డ్ సర్దాడు. SLEPT స్లెప్ట్ నిద్రపోయాడు.